నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. ఇక ముఖ్యంగా మనకు ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా అధికారులు నిర్వర్తిస్తూనే ఉన్నారు. సో మరి ప్రజావాణి కార్యక్రమంలో ఆ అర్జీలు ఎవరైతే ప్రజలు ఇచ్చినటువంటి అర్జీలు నిజంగా అధికారులు వాటిని సాల్వ్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా అవి కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్క కలెక్టర్ కార్యాలయంలో ఒక్కొక్క అధికారి యొక్క పనితీరు అలానే ఉంటుంది. సో కొంతమంది అధికారులు మంచిగా చేస్తున్నా కూడా కొంతమంది అధికారుల తీరు అయితే నిజంగా ఒక రకమైనటువంటి ప్రశ్నకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మనం వెనుక బ్యాక్గ్రౌండ్ లో కనపడుతున్నటువంటి ఈ ఐటమ్ మనకు నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కలెక్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఐటమ్ ఇది. అంటే కలెక్టర్ సారు జర స్పందించరు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ ను, ఈ యొక్క టైటిల్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ టైటిల్ అనేది కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ప్రజలు అరే నిజంగా మాకు ఒక బాధ ఉన్నది, మాకు ఒక అధికారులు ఉన్నారు, అరే ప్రజావాణి కార్యక్రమం మాకు భరోసా కల్పిస్తుందని వాళ్ళు మంచి ఒక పనిని ఇష్టపెట్టుకొని, ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రైతులు, అదేవిధంగా కూలి నాలి చేసుకున్నటువంటి ప్రజలు, మరి వాళ్ళ యొక్క ఆ పని అయినా కూడా నిజంగా ఫలితం కలుగుతుందంటే కూడా మనం చేతులు దులుపుకున్నట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులు నిజంగా పేరుకే అధికారులుగా ఉంటున్నారు, కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించిన దాఖలా లేవు. ఒక నల్గొండనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయం కూడా ఇదే తంతు కొనసాగుతుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఏం చేస్తున్నారు? మంత్రులు ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేల ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు, పాల్గొనడం తప్పని అనట్లేదు. కానీ అలా పాల్గొంటున్నావు, ఎలా అయితే నువ్వు చురుగ్గా పాల్గొంటున్నావో అదే కూడా ఈ ప్రజల సమస్యలపై పెడితే ఏమవుతుంది? తప్పకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మంచిగా చేస్తే కదా ఏదైనా కూడా మనకు సాల్వ్ అవడానికి ఇస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. కలెక్టర్ గారు జర స్పందించరు, నిలబడే ఓపిక లేకపోయే, కూర్చునే జాగ కరువాయే, గంటల తరబడి క్యూ లైన్లోనే తూతు మంత్రంగా కలెక్టరేట్ ప్రజావాణి, గుక్కెడు మంచినీళ్లు పోసే దిక్కు లేదు, అధికారులేమో ఏసీ రూముల్లో, ప్రజలేమో అరుగులు చెట్ల కింద నెలల తరబడి తిరిగినా కూడా మోక్షం కూడా కరువే అవుతుంది. మరి వాస్తవం ఇది 100% ప్రతి ఒక్క కలెక్టర్ కార్యాలయంలో ఇదే తంతు కొనసాగుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా ఇదే తంతు. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు, ఏసీలలో కూర్చొని బయటకు రానే పరిస్థితి. ఏసీలలో కూర్చొని బయటికి రాకుంటే ఈ మన ఎవరైతే ఉన్నారో ప్రజలంతా కూడా మన చెట్ల కింద, చెట్లు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కలెక్టర్ కార్యాలయంలో చెట్లు కూడా లేవు, ఆ చెట్ల కింద కూర్చొని చేదా తీరుతామన్నా కూడా వాళ్ళు నిజంగా చాలా మంది నీరసించిపోతున్నారు. అరే మేము మా సమస్య పరిష్కారం అవుతుందని వాళ్ళు వస్తున్నారు, కానీ ఈ అధికారులు ఏసీలో రూమ్ నుంచి అసలుకే కదులుతలేరు. ఈ ప్రజావాణి సరే 10 గంటలకు 9 గంటలకు అధికారులు వచ్చింది అనుకో, రారు, కానీ వస్తే కొంచెం ఒక అర్ధ గంట సేపటినే టామ్ టామ్ జరుపుతూనే ఉంటారు. చెప్తా అంటే విననే ఉన్నారు. సంథింగ్ పక్కపంటి గన్మెన్లు ఉంటారు కదా, వాళ్ళకి సెక్యూరిటీ వేయమంటారు. ఆ గన్మెన్లు పోండి అని మాట్లాడుతూనే ఉంటాడు. పాపం అని చెప్పేది చాటపడతా ఉంటుంది. వీళ్ళు కట్ట తెచ్చారు అని చెప్తే అతనికి ఏమర్థమవుతుంది, ఇతనికి ఏమర్థమవుతుంది, ఈ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది? పో నడు నడు నడు. ఈ నడుచుడు ఎక్కడిదే? చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఈ నడుచుడు ఎక్కడిది? ప్రజలే బరాబరి నాకు సమస్య ఉందని వస్తారు, కానీ వాటి పరిష్కరించాలి. పో పట్టుమని 10 నిమిషాలలో ప్రజావాణి అయిపోతుంది. సరే అర్ధ గంట అవుతుంది, మరి అందులో సాల్వ్ అవుతున్నాయా? సరే ఈ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని సంథింగ్ ఒక నోటీస్ ద్వారానో, లేకపోతే ఒక గ్రూపులో మెసేజ్ ద్వారానో, లేకపోతే ఫోన్ ద్వారానో చెప్తారు. మరి అయితేనయా? అవి కూడా అయితలేవు. అయితే మరి ఈ వార్త ఎందుకు వస్తుంది? ఈ వార్త ఎందుకు వస్తుంది? అంతే కదా. ప్రతి ఒక్క కార్యాలయంలో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఈ వీడియో చూస్తున్నటువంటి ఏ జిల్లా వాసులైనా కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీ జిల్లాలో తప్పకుండా పకడ్బందీగా ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా జరుగుతుందంటే అవును కామెంట్ చేయండి, లేదంటే కాదు అని కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా అనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు అర్థమైంది. చాలా మంది కలెక్టర్ కార్యాలయంలో కొన్ని కలెక్టర్ కార్యాలయం చూసుకున్నట్లయితే ఏ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. చాలా మంది ప్రజలకు సైన్ బోర్డులు కూడా లేనటువంటి కార్యాలయాలు ఇప్పటికి ఉన్నాయి. కొన్ని ఐటెంలు వేస్తే కూడా స్పందించి మనకు కొన్ని కలెక్టర్ కార్యాలయాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏ కార్యాలయం ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంటే గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వని దొరకనటువంటి కార్యాలయం కలెక్టర్ కార్యాలయం. కొన్ని మంచిళ్ళు సరే తెచ్చుకుంటాడు, ఓ బాటిల్ తెచ్చుకుంటాడు, 100 మందిలో 10 మంది తెచ్చుకుంటారు. మిగతా 90 మంది కలెక్టర్ కార్యాలయం కూడా అంత పెద్ద కార్యాలయం వాటర్ కూడా ఉండయా అని అనుకుంటారు. కానీ కొన్ని చోట్ల కూడా వాటర్ కూడా లేని పరిస్థితి అయితే ఉందని కూడా
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలేమో అరుగుల మీద చెట్ల కింద, చెట్లు లేకుంటే ఎండలనే, వాళ్ళేమో ఏసీలలో ఉంటూ కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాలి కదా. కలెక్టర్లకు మంచి మంచి హోదాలలో వాళ్ళ పనితీరులో వాళ్ళే ఉంటారు. ఈ ఆర్డీఓ, అడిషనల్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఈ వీళ్ళంతా కూడా ఈ ప్రజావానికి అటెండ్ అయ్యి ఏదో ఇన్నది ఇన్నట్లు చెప్తూ వాళ్ళ యొక్క టైంను వేస్ట్ చేస్తున్నారు. ప్రజల టైంని పూరాగా వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూలినాలు చేసుకుంటోళ్ళు రోజుకో 300-400 రూపాయల కైకిలి పోతే ఈ రోజు కాలే మళ్ళీ సోమవారం కూడా మళ్ళీ 300 కైకిల్ని పోగొట్టుకొని వాళ్ళు ఎండల తిప్పలు పడి చెప్పులు అరిగేలా సొమ్మసిలు పడిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఎండాకాలం నిజంగా ఏ ముసలైనా ఏ ముసలవ్వ ఎక్కడ కింద పడే తెలియదు. అయ్యో నాకు పింఛన్ వస్తలేదని, అయ్యో నా భూమి గిట్ల ఉన్నది ఇట్లా అవుతుందని ఏదో ఒక రకమైనటువంటి సమస్యలతో కలెక్టర్ ఆఫీస్కి పక్కా వస్తుంది. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి? కలెక్టర్ కార్యాలయంలో అన్ని రకాల వసతులు కల్పించి తప్పకుండా ప్రజానికానికి అండగా ఉంటే ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పండి. సో ఇప్పటికైనా మీరు ఏదో మంత్రులు వచ్చిందని, ఎమ్మెల్యే వచ్చిందని మేము పోవద్దంటలేం. ఆ టైంను మీరు కేటాయించుకోండి. ఆ టైంలో ఎలా అయితే మీరు చురుగ్గా పనిచేస్తున్నారో ఆ టైంనే ప్రజల కోసం వెచ్చించండి. మరి మనం ఏ సమస్య కూడా ఎలా పరిష్కారం కాకుండా ఎట్లా పోతుంది? ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దీనిపైన ప్రతి ఒక్క గవర్నమెంట్ శాఖలో ఉన్నటువంటి పాలనాధికారులు ఎవరైతే ఉన్నారో, కలెక్టర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా సమర్థవంతంగా పనిచేయండి. మీరు సమర్థవంతంగా పనిచేస్తే కింద ఉన్నటువంటి అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. మీరే అంటే చాలా మంది చూస్తున్నాం, బస్సులలో చూస్తున్నాం. నేను కూడా బస్సులో వస్తున్న టైంలో 11 గంటలకు వస్తానండి. బస్సులలో 11 గంటలకు వచ్చి నువ్వు ఎప్పుడు వాళ్ళకు సేవలు అందిస్తావు, నీ సర్వీస్ని ఎప్పుడు వాళ్ళకు కేటాయిస్తావు, మళ్ళా ఒకటి కొట్టంగానే లంచ్ అంటావు, గంట సేపు తింటారు, అంటే గంట సేపు టైం పాస్ చేస్తారు. ఆ తర్వాత 5 గంటనే టైం అయిందని ఇట్లా బ్యాగ్ వేసుకుంటే లట్ట పోనే ఉంటారు. ఇదంతా జరుగుతున్నది. ఇది కేవలం సినిమాలలో చూస్తున్నటువంటి, సినిమాలలో కూడా మనం చూస్తాం. సినిమాలలో ఎట్లయితే ఉందో ఈ గ్రౌండ్ లెవెల్లో కూడా అట్లనే ఉన్నది. అంటే వట్టిగా తీయరు సినిమాలు, బరాబర్ ఇలాంటి లొసుగులు, ఇలాంటి కథలు జరుగుతాయి. కాబట్టి పక్కగా సినిమాలు ఇదే కథ, స్క్రీన్ ప్లే అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా చాలా మంది రుణమాఫీ కాలేదని, రైతు భరోసా రాలేదని, లేకపోతే నాకు పెన్షన్ వస్తలేదని, నాకు సదరన్ సర్టిఫికేట్ ఉన్నదని, నేను వికలాంగునైనా నాకు పెన్షన్ వస్తలేదని చాలా మంది అంటుంటారు. వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి. నువ్వు వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తేనే నువ్వు వాళ్ళకు దేవుడు అంటావు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం చేసేటువంటి పనుల్లోనే మా యొక్క కార్యక్రమాల్లో ఉంటారు. కాబట్టి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలారా మళ్ళొకసారి మీకు చెప్తున్నాం, ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించండి. ఏదో ఒక కారణాల వల్ల ప్రజావాణి రద్దు కావచ్చు, మళ్ళీ ఒక సోమవారం అయితే పక్క జరుగుతుంది కదా. ఆ సమయంలో మీరంతా కూడా పకడ్బందీగా కొంచెం సేపు కేటాయించండి. 10 గంటలకు వస్తారు మీరు, 2 గంటల వరకు వినండి, పోదు 1 గంట వరకు వినండి, లంచ్ టైం వరకు విని వాళ్ళ యొక్క బాధలు వినండి. ఈ యొక్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయండి. మళ్ళా సోమవారం వచ్చే వరకు తప్పకుండా ఇతని యొక్క సమస్య పరిష్కారం కావాలి, నా తర్వాత రిటర్న్ ఫైల్ నా దగ్గరికి రావాలని మీరు ఆదేశాలు జారీ చేస్తే వారు చేయరా? మీరు గట్టిగా ఉంటే కిందనుడు కూడా గట్టిగా ఉంటాడు, మీరు లూజ్ ఉంటే కిందనుడు కూడా మన సారే కదా అని ఉంటారు. కాబట్టి దీనిపైన తప్పకుండా ప్రభుత్వం కూడా స్పందించాలి. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కూడా వాళ్ళు కొంచెం సోయి తెచ్చుకొని ముందుకు సాగితే ఈ ప్రజా వాణి అనేది కూడా నిజంగా మంచిగా క్లియర్ కట్గా 100% సక్సెస్ అయింది. నిజంగా అరే ప్రజావాణికి పోతే తప్పకుండా మా బాధలు పరిష్కారం అవుతాయని కూడా ప్రజలైతే నమ్ముతారు. సో చూద్దాం మరి ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు ఎలా నిర్వర్తిస్తారు, ముందు ముందు ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఇలాంటి కథనాలు వస్తాయా, లేకపోతే అరే శబాష్ ప్రజావాణి అనేటువంటి కథనాలు వస్తాయా, వేచి చూడాల్సిందే. సో చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.